పాపం అంటే చుట్టా బీడీ సిగరెట్ తాగటం, లేకపోతే మందు కొట్టడం, లేకపోతే సాయంకాలం అయితే సీరియల్ చూడటం, మొగలి పొదలు, ఇంకేంటి కొత్త సీరియల్ చెప్పమ్మా ఏంటమ్మా, కార్తీక దీపం 2 ఇలాంటివన్నీ చూడటం కాదు. అది కాదు పాపం అంటే. ఇదంతా ఏంటంటే పాపం వలన వచ్చినటువంటి పర్యవసానం. పాపంలో పడిపోయిన కారణం చేత మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు ఇవి. పాపం ఏంటి అని అంటే దేవుడిని కాకుండా దేవుని స్థానంలో మనిషిగా మనల్ని మనం ఉంచుకోవడం, దేవుడి స్థానంలో పుట్ట పెట్టడం, దేవుడి స్థానంలో పాము పెట్టడం, దేవుడి స్థానంలో ఎలుగుబంటి పెట్టడం, దేవుడి స్థానంలో కోతి పెట్టడం, దేవుడి స్థానంలో ఏనుగు పెట్టడం, దేవుడి స్థానంలో మనిషి పెట్టడం. దేవుడు మనిషిని తన స్వరూపముగాను తన పోలికగాను చేసుకుని, నువ్వు నా బిడ్డవురా, ఈ ప్రపంచాన్ని ఏలు, ఈ ప్రపంచాన్ని నేను నీకు ఇస్తున్నాను, నువ్వు ఏలు అని చెప్పాడు.